మనం కొత్త కొత్త రెమెడీలోకి వెళ్తున్నాము. పల్స్టిలా చదువుదాం. పల్స్టిలా కూడా అందరికీ తెలిసిన రెమెడీ. అందరికీ పూర్తిగా వచ్చేసి అనుకున్న రెమెడీ. నేను రస్టాక్స్ చెప్పడం గాని, ఇపికాక్ చెప్పడానికి గాని, లేదా ఈవెన్ సెపియా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, యూజువల్ గా మనందరికీ అవి బాగా మనకు వచ్చేసామని మనకి ఫీలింగ్ ఉంటది బాగా. ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి వాటి గురించే వింటూ ఉంటాం ఎక్కువగా. లేదా ఎవడ ఏ మంది ఇచ్చినా గానీ ఈ మందుల్లోనే తిరుగుతూ ఉంటాయి. సో మనకి అంతా బాగా వచ్చేసి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటది. బట్ కానీ మన కెంట్ బాగా చదివితే అసలు మనకి తెలిసిన పల్స్టిల్లా కన్నా చాలా కొత్త కోణాలు, పల్స్టిల్లానే కాదు ఏ రెమెడీ అయినా సరే చాలా కొత్త కోణాలని మనకి పరిచయం చేస్తాడు. సో ఇప్పుడు పల్స్టిల్లా కెంట్లో మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసాక కెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎలెన్ స్కిన్నర్ మనకి అంతకు ముందులానే. It is said to be a very good medicine for women, for blondes, especially for tearful blondes. వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ ఉమెన్. ఇవి యూజువల్ గా ఎక్కువగా ఉమెన్ కే ఇండికేట్ అవుతూ ఉంటది. ఫర్ బ్లాండ్స్, బ్లాండ్స్ అంటే ఎస్పెషల్లీ ఫర్ టియర్ఫుల్ బ్లాండ్స్. మనకి ఫాస్ఫరస్ చదివినా గానీ ఆ ఫెయిర్ కంప్లెక్షన్ అని మనకి ఇస్తూ ఉంటాడు. నా నైట్రిక్ యాసిడ్ కి వచ్చేసరికల్లా 1 minute. మనకి ఒక్కొక్క రెమెడీకి కూడా హ్యాండ్మెన్ గురించి మీకు ఫస్ట్ అంతకు ముందు కూడా నేను చెప్పాను. మన మెట్రమెడికా గురించి కూడా ఈ సృష్టిలో ఉన్న ఎవ్రీథింగ్ ని మనకి డిసీజ్ స్టేట్ లోకి ఇంక్లూడ్ చేస్తాడు అనమాట హ్యాండ్మెన్. ఎంత గొప్పడంటే అసలు అందంగా ఉండడం జబ్బు అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పల్స్టిలా చూస్తే బ్లాండ్ అంటే ఒక బ్యూటిఫుల్ యంగ్ లేడీ అనమాట. బ్లాండ్ గా ఉండడం జబ్బు. మరి దానికే కదా మనం అందిస్తున్నాం, అలాంటి అమ్మాయిలకే కదా మనం అందిస్తున్నాము. సో అది కూడా జబ్బు. లేదా నైట్రిక్ యాసిడ్కి వచ్చేసరికల్లా అక్కడ బ్రనెట్ అంటాడు. ఆ బ్రనెట్ అంటే అంత అందంగా అందవిహీనంగా ఉండే లేడీ, అది కూడా డిసీజ్ కిందే చెప్పాడు. లేదా ఫెయిర్ కంప్లెక్షన్ చెప్తాడు మనకి ఫాస్ఫరస్ లో. హైలీ ఇంటెలిజెంట్ అని చెప్తాడు ఫాస్ఫరస్ లో, అది కూడా జబ్బు అని చెప్తాడు. లేదా మనకి బెరైటా కార్కి వచ్చేసరికల్లా ఫుల్ డల్ ఇడియాటిక్ గా ఉంటారు. లేదా బ్యూఫోరానా కానీ ఇవన్నీ. ఈ బ్యూఫోరానాకి వచ్చేసరికల్లా ఎంబెసైల్ గా ఉంటారు. బెరైటా కార్కి వచ్చేసరికల్లా ఇడియాటిక్ గా ఉంటారు. సో అంటే బాగా తెలివితేటలు ఉండడం జబ్బే చెప్తున్నాడు, అసలు తెలివితేటలు లేకపోవడం జబ్బే చెప్తున్నాడు, లేదా అందంగా ఉండడం జబ్బే చెప్తున్నాడు, అందంగా లేకపోవడం జబ్బే చెప్తున్నాడు, హైట్ గా ఉండడం ఫర్ అడాప్టెడ్ టు లీన్ టాల్ అని చెప్తాడు. అంటే టాల్ గా ఉండడం కూడా జబ్బే చెప్తున్నాడు, లేదా లీన్ గా ఉండడం జబ్బే చెప్తున్నాడు, లేదా ఒబేస్ గా ఉండడం జబ్బే చెప్తున్నాడు. అలాగ ప్రతి దాన్ని ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా డిసీజ్ దానిలోకి ఇంక్లూడ్ చేస్తాడు. సో మనం మెడిసిన్ ఇవ్వటానికి మనకి బోల్డ్ అని టూల్స్ ని మనకి ముందు పెట్టాడు, ఉంచాడు. బట్ వాటిని ఆ టూల్స్ ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోకపోవడం వల్ల మనం ఫెయిల్ అయిపోతున్నాం. సో ఆ టూల్స్ మనకి బాగా యూజ్ చేసుకోవాలంటే మనం బాగా త్వరగా ఆ నాలెడ్జ్ చాలా త్వరగా ఉండాలి. ఆ త్వరగా ఉన్నప్పుడే మనం ఏ కేసులో ఏది మనం ఎలా ఇవ్వాలి, ఏం చెయ్యాలి అని. బాగా కోపంగా ఉండడం డిసీజ్, హైలీ ఇరిటబుల్ పర్సనాలిటీ, లేదా బాగా మైల్డ్ గా టాసిటాన్ గా ఉండడం కూడా ఒక జబ్బు. ఎందుకంటే మా క్లినిక్ లో ఇప్పటి వరకు
ఈ రోజే వచ్చారు. చాలా వండర్ అనమాట. ఈ రోజు వరకు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన లైఫ్ లో ఆయన కోపం అన్నది తెలియదు. లైఫ్ లో కోపం అంటే తెలియదంట. అసలు ఇలాంటి మనుషులు ఉంటారా అని మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఏ యోగులు లేదంటే ఇంకా ఈ సర్వసంగ పరిత్యాగులు ఉంటారు చూసారా, అలాగనమాట. అసలు కోపం అన్నదే రాదు. ఆయన వైఫ్ ఏమో, ఆవిడ చెప్తుంది నేను ఫుల్ రివర్స్ అండి, ప్రతిదానికి నాకు కోపం వస్తుందని. ఆయన్ని మొత్తం ఆయన మొహం మీద మనం బండ బూతులు తిట్టినా సరే ఆయన కోపం రాదు. ఆయన ఏం చేసినా సరే కోపం రాదు. ఫ్యామిలీలోని ఆయనకి ఆస్తి విషయాల్లో అన్యాయం జరుగుతున్నా సరే కోపం రాదు. అసలు ఎంత డిఫరెంట్ పర్సనాలిటీస్, ఎంత డిఫరెంట్ పీపుల్. అసలు ఇంతమంది జనాల్ని అసలు మెడికల్లోకి ఇంక్లూడ్ చేసి రకరకాలైన కాన్స్టిట్యూషన్స్, రకరకాలైన తత్వాలను మనకి పరిచయం చేసి వాటిని బాగా అర్థం చేసుకుని ఆ దాంట్లో బట్టి మందు ఇవ్వండి అని మనకు చెప్తున్నారు మన ఈ స్టాల్వర్డ్స్ ఆఫ్ హోమియోపతి. కానీ మనం వాటిని బాగా అర్థం చేసుకోలేకపోవడం మన దురదృష్టకరం. దానికి ఉన్న ఏకైక సాధన ఏంటంటే మనం ఇంకా ఇంకా బాగా చదవాలి, డీప్ స్టడీ చేయాలి, ఎనలైటికల్ గా ఆలోచించాలి. ఇవన్నీ చేస్తే ఆబ్వియస్ గా మనం ఇంకా ఇంకా గ్రిప్ మనకి బాగా సబ్జెక్ట్ మీద పెరుగుతుంది అనమాట. సో ఫర్ ఉమెన్, ఫర్ బ్లాండ్స్, ఎస్పెషల్లీ ఫర్ టియర్ఫుల్ బ్లాండ్స్ అన్నారు. అంటే ఉమెన్ బ్లాండ్సే కాదు, ఎస్పెషల్లీ ఫర్ టియర్ఫుల్ బ్లాండ్స్. అంటే టియర్ఫుల్ అంటే ఇంక ప్రతిదానికి తొందరగా ఏడుపు, ఇలా కళ్ళ మీద నీటి కుండలు ఉంటాయా అని అంటారు కొంతమంది. ఏ చిన్నది అన్నా గానీ ఇమీడియట్ గా ఏడుపు వచ్చేస్తూనే ఉంటది అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పాలిక్రిస్ అండ్ వన్ ఆఫ్ ది మెడిసిన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ఆఫెన్ అబ్యూజ్డ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాలిక్రిస్ రెమెడీ చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు. బట్ నాట్ ఓన్లీ దట్, ఆఫెన్ బాగా అబ్యూజ్ చేసిన రెమెడీ కూడా ఇదే. అంటే అబ్యూజ్ అంటే ఎక్కువగా ఇచ్చేయడం, అంటే అవసరానికి మించి, మోతాదుకి మించి ఎక్కువగా ఇచ్చేయడం ఒకటి. నాట్ ఓన్లీ దట్, ఇండికేట్ అవ్వకపోయినా కానీ ప్రతిసారి మనం ఆ మందుని ఇచ్చేయడం కూడా, దాన్ని కూడా మనం అబ్యూజ్ కింద తీసుకోవాలి. అందుకే మీరు అబ్యూజ్ చూస్తారు కల్లా రిపర్టరీలోని అబ్యూజ్ ఆఫ్ మెర్కరీ కానీ, లేదా అబ్యూజ్ ఆఫ్ ఈ టొబాకో కానీ, అలాంటి మనకి మెడికల్ మనకి చెప్తూ ఉంటారు కదా, వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఎక్కువ మోతాదులో యూజ్ చేసినప్పుడు వాటి వలన ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం అబ్యూజ్ అని మనం పిలుస్తాం అనమాట. ది పల్స్టిలా పేషెంట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ ఫౌండ్ ఇన్ ఎనీ హౌస్ హోల్డ్ వేర్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యంగ్ గర్ల్స్. చాలా ఇంట్రెస్టింగ్ రెమెడీ అని చెప్తున్నాడు. ప్రతి ఇంట్లోనే ఉంటారు, ఎస్పెషల్ గా ఈ యంగ్ గర్ల్స్ ఎవరింట్లోనైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ పల్స్టిలా పేషెంట్లు చాలా మంది ఉంటారు అని మనకు చెప్తున్నాడు. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఓన్లీ ఈ గర్ల్స్ గురించి చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, బాయ్స్ లో కూడా ప్రతి చిన్నదానికి తొందరగా ఏడుపు అవి వచ్చేస్తుంటాయి. అంటే సాధారణంగా గర్ల్స్ కి ఎక్కువ అని ఎందుకు చెప్తాడంటే, గర్ల్స్ లోనే ఎక్కువ మెజారిటీ ఎక్కువ ఉంటారు కాబట్టి అలా కన్సిడర్ చేసి చెప్తాడు. బట్ కానీ మనం అదే గనక జెంట్స్ లో గనక, మెన్ లో గనక ఉంటే, లేదా బాయ్స్ లో గనక ఉంటే, అప్పుడు మనం దానికి ఇంకా ఎక్కువ మోర్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇట్ ఇస్ మోర్ పెక్యులర్. ఎందుకంటే యూజువల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు, దేన్ని పట్టించుకోరు, సెన్సిటివ్ గా ఉండరు. ఇవన్నీ మేల్ క్యారెక్టర్స్. బట్ ఫిమేల్ కి వచ్చేసరికల్లా ప్రతిదాన్ని ఎక్కువ పట్టించుకుంటారు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు, ప్రతి దానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళలోనే ఎక్కువ ఉంటాయి. బట్ అవే గనక ఆపోజిట్ గా మేల్స్ లో గనక ఉంటే మనం దానికి ఎక్కువగా కన్సిడరేషన్ ఇచ్చి వాళ్ళకి పల్స్టిలా లాంటి రెమెడీస్ ఇస్తే చాలా అద్భుతంగా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈజ్ ఇట్ పెక్యులియర్ ఆర్ ఈజ్ ఇట్ కామన్ అన్నది మనం కన్సిడర్ చేసుకోవాలి బాగా జాగ్రత్తగా. షీ ఈస్ టియర్ఫుల్, ప్లెథోరిక్ అండ్ జనరల్లీ హ్యాస్ లిటిల్ క్రెడిట్ ఫర్ బీయింగ్ సిక్ ఫ్రమ్ హెర్ అపియరెన్సెస్. షీ ఈస్ టియర్ఫుల్, ప్లెథోరిక్ అన్నది అంటే ఎప్పుడు ఏడుపు, ప్రతి చిన్నదానికి ఏడుపు. ప్లెథోరిక్ అంటే ఫుల్ బ్లడెడ్ గా ఉంటారు, ఆ ఒక బ్యూటిఫుల్ కంప్లెక్షన్ ఉంటది అనమాట. ఆ ప్లెథోరా బ్యూటిఫుల్ కంప్లెక్షన్ ఉంటది. ఇదే మనకి ఫెర్రమెట్ అలాంటి రెమెడీస్ చూస్తే అక్కడ ఫాల్స్ ప్లెథోరా ఉంటది. వాళ్ళు ప్రతి చిన్నదానికి తొందరగా రెడ్గా అయిపోతూ ఉంటారు. అది ఫుల్ బ్లడెడ్ గా ఉండడం వల్ల కాదు. అక్కడ ఫుల్ బ్లడెడ్ లేకుండా కూడా
వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా రెడ్ గా అయిపోతుంటారు. దట్ ఈస్ ఫాల్స్ ప్లెథోరా. సో ఫాల్స్ ప్లెథోరా ఈజ్ డిసీవింగ్. సో మనం బాగా వాటిని ఆ డిఫరెన్సెస్ ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనకు క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చిన ఈ ప్లెథోరిక్ ఏదైతే ఉందో వాళ్ళు చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. వాళ్ళకి అసలు సిక్నెస్ ఉందని కూడా మనకు అనిపించదు అనమాట. పల్స్టిల్ అలాంటి రెమెడీస్ లో అంత అలా బయటికి మనకి కనిపిస్తూ ఉంటారు. అండ్ జనరల్లీ హ్యాస్ లిటిల్ క్రెడిట్ ఫర్ బీయింగ్ సిక్ ఫ్రమ్ హెర్ అపియరెన్సెస్. ఆ అపియరెన్స్ చూస్తే వాళ్ళు అసలు సిక్ అని కూడా మనకి అనిపించదు. ఇట్స్ సో ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎట్ షీఈస్ మోస్ట్ నర్వస్, ఫిడ్జిటీ, చేంజబుల్, ఈజీలీ లెడ్ అండ్ ఈజీలీ పర్సువేడెడ్. అంటే చాలా నెర్వస్ గా ఉంటారు. ఫిడ్జిటీ అంటే బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్, బయట బ్యూటిఫుల్ గా చాలా దీనిగా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కానీ చాలా అంత నెర్వస్ గా ఉంటారు. ఫిడ్జిటీ అంటే ప్రధానికి ఫిడ్జిటీ ఆఫ్ ఫీట్ అని మనం చదువుకుంటాం ఆ జింకమెట్లోని. ఆ ఫిడ్జిటీ ఆఫ్ ఫీట్ అంటే ఏంటి? ఆ నర్వస్ సిస్టమ్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటది. ఆ నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ గా ఉండడం వల్ల ఆ కాళ్ళు గాని ఆ చేతులు గాని అలా కలుపుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కూడా అలా అన్నమాట. ఫిడ్జిటీ ఉంటుంది. చేంజబుల్, ఆ చేంజబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చేంజబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ పల్స్టిల్లాలో. చేంజబిలిటీ ఎవ్రీ, వాళ్ళ మైండ్ చేంజబుల్, వాళ్ళ బాడీలో వచ్చే కంప్లైంట్స్ చేంజబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. బట్ ఇట్స్ నాట్ అంత పెద్ద విచిత్రమైనది ఏం కాదు. ఎందుకంటే ఆల్వేజ్ ఉమెన్ ఆర్ మోర్ చేంజబుల్. ఉమెన్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండరని, అంటే నేను మధ్య మధ్యలో ఇలా జోకులు వేస్తూ ఉంటాను. దాన్ని సీరియస్ గా తీసుకుని నా మీద దాడి చేయకండి. బట్ కాకపోతే మనకు బాగా గుర్తుండడం కోసం చెప్తాను. బట్ ఉమెన్ ఆర్ మోస్ట్ చేంజబుల్. వాళ్ళు ఒక మాట మీద నిలబడరు. ఒక దీని మీద ఒక స్ట్రాంగ్ అఫర్మేటివ్ గా ఒక స్టాండ్ తీసుకునే స్టాండ్ మీద ఉండరు. ఒకవేళ అలా ఎవరన్నా ఉన్నారంటే చాలా రేర్. వాళ్ళని ఐరన్ లేడీ అని, మన కిరణ్ బేడి అలాంటి వాళ్ళని మనం ఐరన్ లేడీ ఇలా అని చెప్తాం. బట్ దోస్ పీపుల్ ఆర్ పెక్యులర్. ఎందుకంటే ఆ నేచర్ లో మనకి ఆ మేల్ కొన్ని క్యారెక్టర్స్, ఫిమేల్ కొన్ని క్యారెక్టర్స్ ని భగవంతుడు ఇచ్చాడు. సో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే చేంజ్ అయిపోతూ ఉన్నాయో ఆటోమేటిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ డిసీజ్ నేచర్లు కూడా చాలా మారిపోతూ చాలా ముందుకి అడ్వాన్స్ అయిపోతున్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. బట్ అలాగని ఇప్పుడు అలా అయితే ఉమెన్ కి ఇండిపెండెన్స్ ఉండకూడదా, ఫ్రీడమ్ ఉండకూడదా అంటే ఉండకూడదని కాదు. బట్ ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంత స్ట్రాంగ్ లేడీ అయినా, ఎంత స్ట్రాంగ్ పొలిటికల్ ఫిమేల్ అయినా కానీ ఓవరాల్ గా మనకు చూసుకుంటే వాళ్ళలో కూడా ఆ ఫిమేల్ క్యారెక్టర్స్ లేకుండా మాత్రం ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే అది నేచర్ క్రియేషన్ లోని వచ్చినవి. సో వాటిని అన్నింటినీ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఎక్కడైతే ఆ డిఫరెంట్ గా ఉన్నాయో, మేల్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ, ఫీమేల్ లో మేల్ క్యారెక్టర్స్ కానీ, ఐ మీన్ నేను చెప్పేది మైండ్ అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే ఉంటాయో వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉమెన్ హూ ఇస్ హైలీ ఇరిటబుల్ గా ఉన్నారంటే దానికి చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. అంటే హైలీ ఇరిటబుల్ అంటే జెంట్స్ ఉన్నంత ఇరిటబుల్ గా పిచ్చి పిచ్చిగా అన్ని పగలగొట్టేయడం, లేదా పెళ్ళాన్ని రోజు చెతకొట్టేయడం, చాచిపెట్టి లెంపకాయలు కొట్టేయడం, లేదా పిల్లల్ని ఎరక్కొట్టేయడం అలా కాదు. అదే అంత సివియర్ గా ఉండకపోవచ్చు. ఫిమేల్ లో అంత ఎగ్జిబిషన్ రాకపోవచ్చు మేల్స్ లో ఉన్నంత సివియర్ గా. బట్ వాళ్ళలో ఉన్న, ఎందుకంటే ఫిమేల్స్ అనగానే మనకి ఓర్పు, సహనం వీటన్నిటికీ ప్రతీకగా చెప్పుకుంటాం మనం. బట్ వాళ్ళలో ఉన్న ఆ మైల్డ్ ఇరిటబుల్ గా ప్రతి చిన్నదానికి ఆ మైల్డ్ డిగ్రీలో అయినా ఇరిటబుల్ గా ఉన్నారంటే దానికి మనం చాలా వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద పెక్యులియర్ థింగ్. సో పెక్యులియర్ సిమ్టమ్ కి కామన్ సిమ్టమ్ కి మనం డిఫరెన్సెస్ మనం అలానే అర్థం చేసుకోవాలి, అలానే అబ్జర్వ్ చేయాలి. సో అలా ఉన్నప్పుడు కూడా ఆ మైల్డ్ ఇరిటబిలిటీ ఉన్నా కానీ ఫిమేల్స్ లో దాన్ని మనం ఎక్కువగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ మేల్ క్యారెక్టర్. ఆ మేల్స్ లో ఉన్న క్యారెక్టర్ ఫిమేల్స్ లో ఉందంటే అది మనం దానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలి. సో నెక్స్ట్, అండ్ ఈజీలీ పెర్సుయేడ్. దేనికైనా కానీ వాళ్ళు మనం ఈజీగా కన్విన్స్ చేసేయచ్చు. వాళ్ళకి స్టాండ్ మీద ఉండలేరు అనమాట. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఉండలేరు. చాలా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇలాంటి భార్య కనుక వస్తే హస్బెండ్ కి చాలా చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే షీ విల్ బి హైలీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.
ఎందుకంటే వాడు ఏది చెప్పినా ఓకే, మైల్డ్ గా ఉంటది, టిమిడ్ గా ఉంటది. అసలు ఏ రకంగా చూసినా సరే భర్తకు అసలు ఎదురే చెప్పదు. భర్తకు ఎదురు చెప్పకుండానే భర్తకు అనుగుణంగా భర్త ఎలా మలుచుకుంటే అలాగా ఫాలో అవుతుంది. హైలీ ఫ్లెక్సిబుల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. వైల్డ్ షీఈ్ మైల్డ్, జెంటిల్ అండ్ టీయర్ఫుల్. ఇప్పుడే మనం అనుకున్నాం చాలా మైల్డ్, చాలా ఇదిగా ఉంటారని. మళ్ళా నెక్స్ట్ టైం వెంటనే మళ్ళా వేరే క్యారెక్టర్ ని కూడా, అంటే వేరే క్యారెక్టర్ ని కూడా పరిచయం చేస్తున్నాడు పల్స్టిల్లాలో ఉండేవే. వైల్ షీఈ్ మైల్డ్, జెంటిల్ అండ్ టీయర్ఫుల్. మైల్డ్ గా ఉంటది, జెంటిల్ గా ఉంటది, అంటే అంత తొందరగా, చాలా నెమ్మదిగా, చాలా సాఫ్ట్ గా. సో మేల్స్ లో కూడా మీరు అలా నెమ్మదిగా ఉండి సాఫ్ట్ గా ఉన్న వాళ్ళకి మనం పల్స్టిల్లా 100% ఏమీ ఆలోచించకుండా ఇవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇలాంటి బేసిస్ మీదే, అంటే పల్స్టిల్లా ఎంత అద్భుతమైన రెమెడీ అంటే ఓన్లీ ఈ ఈ క్యారెక్టర్స్ మీదే, ఆ మైల్డ్, జెంటిల్, ఈ క్యారెక్టర్స్ లేదా టీయర్ఫుల్, ఈ క్యారెక్టర్స్ మీదే బేస్ చేసుకొని మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్, మనం ఏ కండిషన్ అయినా కానీ ఆ పల్స్టిల్లా ఇచ్చి తగ్గించవచ్చు. ప్రాబ్లం ఇది ఏదైనా కాదు. సో మీరు రెపర్టరీలో ఎక్కడ చూస్తున్నా, ఏ మందుల్లోని, ఏ రూబ్రిక్స్ లోని చూస్తున్నా గానీ చాలా రూబ్రిక్స్ లో మనకి పల్స్టిల్లా కనిపిస్తూనే ఉంటది. అంటే ఇది పాలిక్రిస్ట్ ఆల్ ఓవర్, టోటల్ గా బాడీలో ఉన్న ఆల్ సిస్టమ్స్ ని ఇది కవర్ చేస్తుంది. ఏ సిస్టమ్ మీద అయినా కానీ అద్భుతంగా, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. Yet she is remarkably irritable, not in the sense of pugnacity, but easily irritated, extremely touchy, always feels slighted or fears she will be slighted, sensible to every social influence. అక్కడే చెప్తున్నాడు ఇరిటబుల్ గా కూడా ఉంటుంది. ఇరిటబుల్ గా అంటే బాగా మన మేల్స్ ఉండే టైప్ లో కాదు. మన మేల్లో ఒక టైప్ ఆఫ్ ఇరిటబిలిటీ, ఒక టైప్ ఆఫ్ మొండితనం అయి ఉంటాయి. ఆ టైప్ లోని కాదు. బట్ కానీ తొందరగా ఇరిటేట్ అయిపోవడం, ఎక్స్ట్రీమ్లీ టచీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా టచీగా ఉంటారు. ఆల్వేస్ ఫీల్స్ లైటెడ్. ఎవరైనా ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఆర్ ఫియర్స్ షీ విల్ బి స్లైటెడ్, అంటే వాళ్ళని ఎవరన్నా అవమానిస్తారేమో, ప్రతిదానికి వీళ్ళు నన్ను అన్నారు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫియర్స్ షీ విల్ బి స్లైటెడ్, ఎవరన్నా తన్ని చిన్నచూపు చూస్తారేమో, ఎవరన్నా తన్ని అంటూ ఉంటారేమో అన్న ఫీలింగ్, లేదా ఎవరన్నా ఏదైనా మాట్లాడినా సరే ఈవిడ్ని డౌన్ చేసి మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ బాగా ఎక్కువ ఉండేది. ఎందుకంటే వై బికాస్ షీ సో సెన్సిటివ్ క్యారెక్టర్. అంత సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి ప్రతి దానికి ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. బట్ కానీ ఈ సెన్సిటివ్నెస్ అనేది వేరే డ్రగ్స్ లో కూడా ఉంటది, మనకి నక్స్వామికాలో కూడా సెన్సిటివ్నెస్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. అక్కడ ఏంటంటే ఆ వాళ్ళ సెన్సిటివ్నెస్ ఎలా ఎగ్జిబిట్ అవుతుంది అంటే హైలీ ఇరిటబుల్ గా ఎగ్జిబిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడిని ఎవడన్నా ఏదన్నా అన్నాడంటే, చిన్నది అన్నా గానీ ఇంకా వాడు చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ఫుల్ రివర్స్ అయిపోతాడు అనమాట. ఇక్కడ కూడా ఫీల్ అవుతారు, ఆ చిన్నదానికి కూడా వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు బయటికి ఏమీ అనలేక అలా వాళ్ళే ఏడ్చుకుంటూ వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు అనమాట. అండ్ సెన్సిబుల్ టు ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ప్రతి దానికి ఈ సెన్సిటివ్ గా ఉంటారు, చుట్టుపక్కల జరిగే వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తున్నారు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఇలా మొత్తం గంగా జలం వచ్చేస్తా ఉంటది అనమాట వాళ్ళ కళ్ళ నుంచి. ఆ టీవీలోని యాక్సిడెంట్ చూస్తారు ఎక్కడో, ఇంకా ఏడుపు ఎక్కడో ఎవరో చనిపోయారని తెలుస్తుంది, వీళ్ళకి వాళ్ళ సంబంధమే ఉండదు వీళ్ళకి. బట్ అయినా కానీ వీళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏడ్చేస్తూ ఉంటారు. సో సెన్సిబుల్ టు ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది. ఎక్కడో వీళ్ళకి సంబంధం లేని వ్యక్తి, మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారని మనం చెప్తాం, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్తాం, లేదా వాళ్ళకి ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ పాపం చాలా కష్టాల్లో ఉన్నారని మనం మాట్లాడుకుంటాం. వీళ్ళు దానికి చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన సోషల్ మూమెంట్ లో, మన సోషల్ గా ఏవైతే ఉంటాయో, ఇష్యూస్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రియాక్ట్ అయిపోతూనే ఉంటారు. ప్రతి దానికి ఎవడు బాధలో ఉన్నాడన్నా, ఎవడు కష్టాల్లో ఉన్నారన్నా సరే ముందు వీళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది అనమాట, వీళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ సో చాలా వేడిగా అనిపిస్తుంది కొంతమందికి. అంటే ఒక స్ట్రాంగ్ ఫెలో, ఒక హస్బెండ్ కనుక కంప్లీట్ నక్స్వామిక హస్బెండ్ కనుక అయితే వాడికి చాలా వింతగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఇలా చిల్లి వాళ్ళకి కూడా ప్రతిదానికి ఏడ్ చేస్తుంది, చావపడేస్తుంది అన్న ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట.
ఆవిడ ఫీల్ అయ్యేదానికి కూడా ఈయనకి ఇరిటబిలిటీ పెరిగిపోతూ ఉంటది హైగా. నెక్స్ట్ మెలంకోలియా, సాడ్నెస్, వీపింగ్. సో మనకి పల్స్టిల్లా చదవడం దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, ఆబ్వియస్ గా ఫిమేల్స్ ఆర్ సో సెన్సిటివ్, ఫిమేల్స్ ఆర్ టీయర్ఫుల్. అందుకే ఏడ్చే మగాడిని నమ్మకూడదు, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని నానుడి మనకి చెప్తూ ఉంటారు. అంటే ఆ రివర్స్ అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి సొసైటీలో, సమాజంలో ఈ సృష్టి ప్రారంభం నుంచి ఆ ఫిమేల్ క్యారెక్టర్స్ కి, ఫిమేల్ కి ఆ ఏడుపు అన్నదాన్ని దీనిగా మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా అది రివర్స్ లో ఉన్నారంటే దాన్ని మనం చాలా చాలా పెక్యులర్ గా మనం తీసుకోవాలి. అందుకే పల్స్టిల్లా అని మనం ఫిమేల్ రెమెడీగా ఎక్కువ ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఫిమేల్స్ లోనే ఆ వీపింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్ని మనం అలా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మెలంకోలియా, సాడ్నెస్, వీపింగ్, డిస్పేర్, రిలీజియస్ డిస్పేర్. అంటే బాగా ఈ మెలంకోలిక్ నేచర్ మనకి నేట్రమూర్ వాటిలోని ఉంటుంది కదా, అలాగా ఈ మెలంకోలిక్ నేచర్ సో ఇంపార్టెంట్. మనం ప్రతి పేషెంట్ ని కంపల్సరిగా మనం కనుక్కోవాల్సిన విషయం అన్నమాట ఇది. ఎందుకంటే మనకి ఫైనల్ డ్రగ్ సెలెక్షన్ కి ఇలాంటి చిన్న చిన్న పాయింట్లే మనకి చాలా చాలా ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మనం డ్రగ్స్ ని డిఫరెన్షియేట్ చేసుకొని మనం ఎలిమినేట్ చేసి మనం రైట్లీ ఇండికేటెడ్ రెమెడీ మనం ఇవ్వటానికి ఇలాంటి చిన్న చిన్నవి మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. మనకి చిన్నది అనిపిస్తుంది కానీ ఎంటైర్ గా ఆ డ్రగ్ కి ఈ డ్రగ్ కి డ్రగ్ పిక్చరే మారిపోద్ది. అసలు డ్రగ్ సెలక్షన్ లోనే పూర్తిగా మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం ప్రతి పేషెంట్ ని కనుక్కోవాల్సింది ఇవన్నీని ఇందులో మనం చదువుతున్నామంటే పేషెంట్స్ మనకు క్లియర్ గా పిక్చర్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా మనం కనుక్కొని అవి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. ఈ మెలంకోలిక్ నేచరు, సాడ్నెస్, వీపింగ్ టెండెన్సీ ఇవన్నీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా అడగాలి. ఏవేవైతే మనకు మైండ్ సిమ్టమ్స్ ఏవైతే మనం మెడికల్ మనం చదువుకుంటామో పేషెంట్లకు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పలేనప్పుడు మనం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది మన ప్రిస్క్రిప్షన్ పరంగా. సో మెలంకోలియా, సాడ్నెస్, వీపింగ్ అండ్ డిస్పేర్, రిలీజియస్ డిస్పేర్. ఈ రిలీజియస్ పిచ్ కూడా వీళ్ళకి ఉంటది అనమాట. ఆ రిలీజియస్ నేచర్ ఎక్కువగా ఉండదు. పూజలు, పునస్కారాలు లేదా కట్టుబాట్లు అని మనం చెప్పుకుంటాం కదా, లేదా సెంటిమెంట్స్, లేదా రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, లేదా సెంటిమెంట్స్ బాగా మంగళవారం వచ్చిందంటే డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి, లేదా శుక్రవారం వచ్చిందంటే డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అలాంటి విషయాలను చాలా పట్టింపుగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. ఫెనటికల్, ఫుల్ ఆఫ్ నోషన్స్ అండ్ విమ్స్, రకరకాలుగా ఆలోచించేస్తూ ఉంటారు. బుర్రంతా కొత్త కొత్త థియరీలన్నీ కనిపెడుతూ ఉంటారు, లేదా వాళ్ళకి మైండ్ లో ఇంప్రింట్ అయిపోయినవి ఉంటాయి కదా చూసారా చిన్నప్పటి నుంచి, వాటిని ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. అవి ఎంత ఇర్రేషనల్ థింగ్స్ అయినా కానీ వాటిని చాలా చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు అనమాట. ఇమాజినేటివ్, ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటబుల్, చాలా తొందరగా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. షీ ఇమాజిన్స్ ది కంపెనీ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్ ఎ డేంజరస్ థింగ్ టు కల్టివేట్ అండ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ టు డూ సర్టెన్ థింగ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సొసైటీ యాజ్ గుడ్ ఫర్ ది హ్యూమన్ రైస్. అంటే ఎలా ఉంటదంటే ఈ కంపెనీ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్ చాలా డేంజరస్ థింగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, మగాళ్ళతో మా కాలేజీలో చదివేటప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, సీనియర్స్ అవనండి, మా క్లాస్మేట్స్ అవనండి. వాళ్ళు ఎవరన్నా ఒక అమ్మాయి క్లాస్మేట్ ఒక అబ్బాయితో మాట్లాడిందంటే ఇంకంతే, హాస్టల్కి వెళ్ళాక వాళ్ళకి ఫుల్ రౌండ్ అనమాట. వాళ్ళకి ఫుల్ రౌండ్ అయిపోయింది, ఏంటి అబ్బాయిలతో మాట్లాడకూడదు ఆ టైప్ లో అనమాట. సో చాలా ఇప్పుడు అంటే ఆ గ్యాప్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు కంపారిటివ్ గా చాలా చాలా సోషల్ గా ఉన్నారు. సో హాస్టల్లో మాత్రం ఇలాంటివి చాలా చాలా సీన్లు జరుగుతుంటాయి. ప్రతిరోజు జూనియర్ అమ్మాయిలకి సీనియర్లతోనే రౌండ్ అనమాట. ఏంటి నువ్వు వీటితో మాట్లాడుతున్నావంట, వాళ్ళతో మాట్లాడుతున్నావంట, నువ్వు ఎక్కువ అబ్బాయిలతో ఎరగబడి అవుతున్నావంట. ఇంకా హాస్టల్స్ లో ఇదే పని అనమాట. సో అలాంటి వాళ్ళు అందరూ ఇలా అలాగే ఉన్నారు.
ఓకే. సో, ఇట్స్ అంటే చెప్పాలంటే వాళ్ళు ఓకే. మీరు మాట్లాడొద్దని చెప్పకూడదు. మాట్లాడండి గానీ జాగ్రత్తగా ఉండండని చెప్పొచ్చు. బట్ అది కూడా కమాండింగ్‌గా చెప్తారు. అది కూడా లేదా పోనీ సాఫ్ట్‌గా చెప్పేది కాదు. చాలా కమాండింగ్‌గా చెప్తారు. సో, ఇక్కడ సో, అలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే ఈ పల్స్‌లో లాంటి పేషెంట్‌లకి ఎంత బ్రెయిన్‌లోకెళ్ళిపోద్దంటే షీ ఇమాజిన్స్ అంటే కంపెనీ ఆఫ్ ద ఆపోజిట్ సెక్స్ చాలా డేంజరస్. అలాంటి వాళ్ళతో మనం అబ్బాయిలతో పురుష్ అంటారు చూసారా? మనకి కొన్ని సినిమాల్లోని లేదా మిమిక్రీలోని చెప్తూ ఉంటారు. సో, అలా పురుష్ అంటే వీళ్ళకి ఎవర్షన్ అనమాట. అలాంటి పురుషులు అదే జెంట్స్‌తో ఆపోజిట్ సెక్స్‌తో ఉండకూడదు అన్నది వీళ్ళకి బాగా స్ట్రాంగ్ నోషన్. అంతేకాదు ఈ సొసైటీలో కొన్ని ఎస్టాబ్లిష్డ్ థింగ్స్ ఏవేవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ యూత్‌హుడ్ అయిన వెంటనే మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని కనాలి. లేదా ఫ్యామిలీతో బాగా ఉండాలి. ఇలా కొన్ని ఉంటాయి కదా! లేదా హస్బెండ్‌తో బాగా ఉండాలి. లేదా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళకి అవన్నీ నచ్చవు. అండ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ టు డూ సర్టెన్ థింగ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సొసైటీ యాజ్ గుడ్ ఫర్ ది హ్యూమన్ రేస్. అంటే హ్యూమన్ రేస్ కి ఏవో అయితే మంచివని మనం ఆల్రెడీ చెప్పుకుంటామో అవి అవి అస్సలు వీళ్ళకి నచ్చవన్నమాట. అలాంటివి చాలా డేంజరస్ అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడెప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్న వాటిని కూడా వీళ్ళు అవి కరెక్ట్ కాదు అని బాగా ఫీల్ అవుతారు. డేంజరస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దీస్ ఇమాజినేషన్స్ ఆ ఇమాజినేషన్స్ ఎంతవరకు వెళ్ళిపోతాయంటే బిలాంగ్ టు ఈటింగ్ యాజ్ వెల్ యాజ్ థింకింగ్. థింకింగే కాదు ఈటింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దే ఇమాజిన్ దట్ మిల్క్ ఈజ్ నాట్ గుడ్ టు డ్రింక్. సో దే విల్ నాట్ టేక్ ఇట్. పాలు తాగడం మంచిది కాదు. అది వాళ్ళకి ఒక రీజనింగ్ ఏమీ ఉండదు. బట్ కానీ అది కాన్స్టిట్యూషనల్ గా అర్థం చేసుకునేవి రస్టాక్స్ లోని గాని ఇపికాక్ లోని గాని లేదా డల్కమేరాలోని గాని కాన్స్టిట్యూషనల్ గా ఉండవు. అక్కడ మోర్ ప్రామినెంట్ గా మనకి డల్కమేరా వచ్చేసరికల్లా థర్మల్ మోడాలిటీ చాలా చేంజ్ ఆఫ్ వెదర్ అగ్రివేషన్, ఆ కోల్డ్ రైనీ వెదర్ అగ్రివేషన్ అవన్నీ ఉంటాయి. రెస్టాక్స్ కి వచ్చేసరికల్లా రెస్ట్లెస్నెస్ కానీ లేదా ఫస్ట్ మూమెంట్ అగ్రివేషన్, కంటిన్యూడ్ మూమెంట్ ఎమల్లేషన్, మళ్ళీ కోల్డ్ వెట్ వెదర్ అగ్రవేషన్ అవి రెస్టాక్స్ లోనే ఉంటాయి. సో అక్కడ మనం చూడాల్సింది రెస్టాక్స్ లో కానీ డల్కమెరాలో కానీ ఆ స్ట్రాంగ్ థర్మల్ మోడాలిటీస్ కే మనం ఎక్కువ లేదా స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఇన్ రెస్టాక్స్ లో కానీ వాటికే మనం ఎక్కువ వాల్యూ ఇచ్చి మందు ఇవ్వాల్సి ఉంటుంది. లేదా అక్కడ రెస్టాక్స్ కి వచ్చేసరికి డయాసిస్ చూసి కానీ. బట్ పల్స్టిల్లా లాంటి రెమెడీ మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వాటికన్నా మనకి ఈ మైండ్ సిమ్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెపియాకి వచ్చేసరికి మనం సెపియా చదువుకున్నప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం. సెపియాలో ఏంటేంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. ఎందుకంటే సెపియా పేషెంట్ ప్రిపేర్ అవ్వక ముందే కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలోనే ఎక్కువగా మనకి ఇండికేట్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఆ సివియర్ స్ట్రెస్ అన్నది సెపియాలోని కంపల్సరీగా ఉండాలి. సైకలాజికల్ అండ్ ఫిజికల్, ఈవెన్ ఫిజికల్ కూడా ఆ 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మనకి సెపియా పేషెంట్ డెవలప్ అవుతాడు. సో సెపియా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రీవియస్ స్టేటు లేదా ఆ పేషెంట్ ఉన్న కండిషన్ వాటన్నిటిని మనం బాగా అర్థం చేసుకొని ఇవ్వాలి సెపియా. సో రస్టాక్స్ డల్కమేరాకి వచ్చేసరికల్లా ఫిజికల్ గానే చూస్తాం తప్ప లేదా వెదర్ కండిషన్ చూసిస్తాం తప్ప స్పెసిఫిక్ గా వాళ్ళకి మైండ్ సిమ్టమ్స్ చూసి మనం ఇచ్చేది ఉండదు. బట్ కానీ పల్స్టిల్లాకి వచ్చేసరికల్లా అలా కాదు. చాలా స్ట్రాంగ్ ఫీచర్స్ ఉంటాయి పల్స్టిల్లాలో. ఈ టియర్ఫుల్నెస్, వీపింగ్ టెండెన్సీ కానీ ఇవన్నీ చాలా మోస్ట్ స్ట్రాంగ్. మెయిన్ మైల్డ్ జెంటిల్ అది చాలా 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 ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ ని చూసే పల్స్టిల్లా ఇవ్వాలి మనం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంప్లైంట్ వాళ్ళకి ఏ కంప్లైంట్ వచ్చింది, అది మెన్స్ట్రల్ కంప్లైంటా లేదంటే డైజెస్టివ్ కంప్లైంటా లేదా ఇయర్ కంప్లైంటా లేదా నోస్ కంప్లైంటా అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంప్లైంట్. బట్ ఆ మెంటల్ నేచర్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ నేచర్ మనం బాగా అర్థం చేసుకొని మనం పల్స్టిల్లా లాంటివి ప్రిస్క్రైబ్ చేయాలి. సో ఇట్ ఇస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ఆఫెన్ అబ్యూజ్డ్. పల్స్టిల్లా పేషెంట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ ఫౌండ్ ఇన్ ఎనీ హౌస్ హోల్డ్ వేర్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యంగ్ గర్ల్స్. అంటే ఎక్కువగా యంగ్ గర్ల్స్ లో ఇండికేట్ అవుతుందని మనకి హింట్ చెప్తున్నాడు. షీఈ్ టియర్ఫుల్, ప్లెథోరిక్, బాగా ఎప్పుడు ప్రతి దానికి
ప్రతి చిన్నదానికి చిన్న మాట అన్నా సరే ఫుల్ ఏడుపు. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్ ఆడపిల్లల్లో. ఎందుకంటే అందుకే మనం నిన్న కూడా చెప్పాను నేను. ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని మనకి చెప్తూ ఉంటారు. అంటే అది ఎందుకు చెప్పారో తెలీదు కానీ బట్ యూజువల్‌గా ఫిమేల్స్‌లో ఎక్కువ ఈ వీపింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందని మనకి దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. షీ ఈస్ టియర్‌ఫుల్, ప్లెథోరిక్ అండ్ జనరల్లీ హాస్ లిటిల్ క్రెడిట్ ఫర్ బీయింగ్ సిక్ ఫ్రమ్ హర్ అపియరెన్సెస్. అంటే ఆవిడ అపియరెన్స్ చూసి, అంటే మనం సెపియా చూసాము. సెపియాకి వచ్చేసరికల్లా ఆ వ్యాక్సీ, శాలోనెస్, ఆ కంప్లెక్షన్, ఆ పేషెంట్ టెల్ ఫేస్ ఆఫ్ హర్ యుట్రైన్ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఆ పేషెంట్ చూస్తేనే మనకి పేషెంట్ ఏదో చాలా సిక్నెస్ తో సఫర్ అవుతున్నారని మనకి సెపియాలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. పల్స్టెలాకి వచ్చేసరికల్లా హ్యాస్ లిటిల్ క్రెడిట్ ఫర్ బీయింగ్ సిక్ ఫ్రమ్ హెర్ అపియరెన్సెస్. అంటే ఆవిడ చూసి ఆవిడకి ఏదో సఫర్ అవుతుంది అని మనం అర్థం చేసుకోలేమని మనకు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే క్లియర్ కట్ గా ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ సఫరింగ్ ఉందంటే మనకి క్లియర్ కట్ గా పేషెంట్ చూడగానే మనకి అర్థం అవుతుంది వీళ్ళు ఏదో ఇబ్బందితోని సఫర్ అవుతున్నారని. బట్ పల్స్టెలాని చూస్తే మాత్రం చాలా దీనిగా ఉంటారు. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళకి ఈ ఇబ్బందులు ఉన్నాయని మనకు కూడా అర్థం కాదనమాట. Yet she is most nervous, fidgety, changeable, easily led and easily persuaded. చాలా నర్వస్ గా ఉంటుంది. బయటికి కనిపించడానికి అంత బాగా మనకు కనిపించినా గానీ ఆవిడ మాట్లాడుతుంటే మనకు తెలుస్తుంది ఆవిడ బాధలు చెప్తూ ఉంటాయి. ఎన్ని టెన్షన్లు, ఇంత ప్రతి దానికి టెన్షన్ అనమాట. నర్వస్నెస్ బాగా ఎక్కువ ఉంటది. ఈ చేంజబుల్, ఈజీలీ లెడ్ అండ్ ఈజీలీ పెర్సువేడెడ్ అంటే ఎవడైనా సరే వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేసేయచ్చు. అంటే వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయం, స్ట్రాంగ్ డెసిషన్స్, స్ట్రాంగ్ గా ఒకే దాని మీద హోల్డ్ అవ్వడం అన్నది వాళ్ళలోని ఉండనే ఉండదు. ఇట్స్ సో ఇంపార్టెంట్. ఈజీలీ ఫ్లెక్సిబుల్. అంటే ఇప్పుడు మనం ఈ రోజు వచ్చి మనం మాట్లాడాం, చెప్పిన తర్వాత ఎలా చేద్దాం అని అనుకుంటాం. తర్వాత మళ్ళా రాత్రికి ఇంకా వేరే వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పేసరికల్లా మళ్ళీ అటువైపు షిఫ్ట్ అయిపోద్ది. సో ఒక స్ట్రాంగ్ గా మెంటల్ స్ట్రెంగ్త్ వాళ్ళలోనే ఉండదు. ఈజీలీ పెర్సువేడెడ్ అంటే ఎవరేది చెప్పినా సరే తొందరగా కన్విన్స్ అయిపోవడం, తొందరగా నమ్మడం, అవతలని నమ్మడం కూడా వీళ్ళు చాలా ఈజీగా అవతల వాళ్ళని తొందరగా నమ్మేస్తూ ఉంటారు అనమాట. వైల్ షీ ఈజ్ మైల్డ్, జెంటిల్ అండ్ టియర్ఫుల్. మైల్డ్ గా ఉంటుంది, జెంటిల్ గా ఉంటుంది. అంటే జెంటిల్ అంటే అక్కడ అర్థం ఏంటంటే తొందరగా ఎవరితోని పోట్లాట్లకు కానీ లేదా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, హార్ష్ గా బిహేవ్ చేయడం కానీ, హార్డ్ గా మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ ఈమెలో ఉండవు. వెరీ మైల్డ్, చాలా సాఫ్ట్, చాలా నెమ్మది. మనం చూస్తూ ఉంటాం చాలా మందిని. మాక్సిమం ఎక్కువ ఫిమేల్స్ లోనే మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మైల్డ్, జెంటిల్ అండ్ టియర్ఫుల్. యట్ షీ ఈజ్ రిమార్కబుల్లీ ఇరిటబుల్, నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పగ్నాసిటీ బట్ ఈజీలీ ఇరిటేటెడ్, ఎక్స్ట్రీమ్లీ టచీ, ఆల్వేస్ ఫీల్ స్లైటెడ్ ఆర్ ఫియర్స్ షీ విల్ బి స్లైటెడ్. అంటే అయినా కానీ ఇరిటబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఇరిటబిలిటీ ఎంత ఇరిటబిలిటీ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పగ్నేసిటీ. అంటే అవతలతో గొడవ పెట్టుకునేంత ఇరిటబిలిటీ ఉండదు. ఆ స్థాయికి వెళ్ళరు. బట్ కానీ కోపం వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ టచీగా ఉంటారు. ప్రతిదానికి చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనమాట. ఆల్వేస్ ఫీల్ స్లైటెడ్. ఎవరన్నా తొందరగా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతారు. ఎవరు ఏమన్నా గానీ తొందరగా ఫీల్ అయిపోతుంటారు. లేదా ఎవరన్నా తన్ని చిన్న చూపు చూస్తారనో లేదా ఇన్సల్ట్ చేస్తారనో ఆ భయంతో ఎప్పుడూ ఉంటదన్నమాట. నిన్నే చెప్పాను, సెన్సిబుల్ టు ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ప్రతి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కి చాలా సెన్సిబుల్ గా ఉంటారన్నమాట. అంటే ప్రతి దానికి చెప్పాను కదా నిన్న, ఎక్కడైనా ఏదైనా ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు వీళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. చాలా ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తారు. వీళ్ళకి వాళ్ళతో సంబంధం లేకపోయినా గానీ అంత సెన్సిటివ్ గా ఉంటారు అనమాట. లేదా టీవీలో చూస్తూ ఉంటే, టీవీలో ఏ యాక్సిడెంట్ జరిగి ఎవరో చనిపోయారంటే ఇంక వీళ్ళు మొత్తం ఏడుపు మొదలెడతారు. లేదా టీవీలో సినిమా చూస్తూ, సీరియల్స్ చూస్తే ఇంక అలా నాన్ స్టాప్ గా ఏడుస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళకి తెలుసు సీరియల్లోని అక్కడ అదంతా యాక్టింగ్ అని తెలుసు. బట్ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికల్లా వీళ్ళు మినిమం కూడా తట్టుకోలేరు అనమాట. సో సెన్సిబుల్ టు ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ మెలంకోలియా, సాడ్నెస్, వీపింగ్, డిస్పైర్, రిలీజియస్ డిస్పైర్, ఫెనటికల్ ఉంటుంది.
మెలంకోలియా అంటే బాగా ఎక్స్ట్రీమ్ గా బాగా బాధపడిపోవడం, లోపల లోపల అలా బాధపడిపోతూ ఉండడం. సాడ్నెస్ అంటే దానికన్నా కొద్దిగా లోయర్ డిగ్రీ అన్నమాట సాడ్నెస్, వీపింగ్. బట్ మనకి నేటర్మూర్కి వచ్చేసరికల్లా వాళ్ళు లోపల లోపల కంటిన్యూస్ గా కుమిలిపోతూ ఉంటారు. వాళ్ళు అంత తొందరగా బయటికి వీపింగ్ ఎక్స్ప్రెస్ అవ్వదు. కానీ పల్స్టేలాకి వచ్చేసరికి వాళ్ళకి ఏమాత్రం బాధ కలిగినా ఇమీడియట్ గా ఏడ్చేస్తూ ఉంటారు. డిస్పేర్, రిలీజియస్ డిస్పేర్. ఈ రిలీజియస్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళలోని. ఫెనటికల్, ఫెనటికల్ కూడా మనం రూబ్రిక్ చదివాం. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ నోషన్స్ అండ్ విమ్స్, అంటే రకరకాల ఐడియాస్, రకరకాల థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇమాజినేటివ్, రకరకాల ఏవో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటబుల్, ప్రతి దానికి ఎక్సైట్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేం, దుఃఖం వచ్చినా తట్టుకోలేం. అంటే ప్రతి చిన్న చిన్న ఎమోషన్స్ కి కూడా చాలా హైగా రియాక్ట్ అయిపోతారు. ఆనందం వచ్చినా అస్సలు మినిమం కూడా తట్టుకోలేం. అలాగని బాధ వచ్చినా దుఃఖం వచ్చినా సరే మినిమం కూడా తట్టుకోలేనంతలా వెళ్తారు. షీ ఇమాజిన్స్ ది కంపెనీ ఆఫ్ ది ఆపోజిట్ సెక్స్ ఏ డేంజరస్ థింగ్ టు కల్టివేట్. అంటే చెప్పాను, అవతల వాళ్ళు అబ్బాయిలతో మాట్లాడడం, అబ్బాయిలతో ఉండడం అది చాలా చాలా తప్పు కింద ఫీల్ అవుతారు అనమాట. అండ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ టు డూ సర్టెన్ థింగ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సొసైటీ యాజ్ గుడ్ ఫర్ ద హ్యూమన్ రైస్. అంటే సొసైటీలోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ట్రెడిషన్స్, కస్టమ్స్ కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళే ఉంది. మ్యారేజ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫినామినా. ఎందుకంటే సృష్టి ముందుకు వెళ్ళాలంటే మ్యారేజ్ ఈజ్ ఎ మస్ట్. మ్యారేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయితేనే నెక్స్ట్ జనరేషన్ ముందుకు వెళ్తుంది. సో వీళ్ళకి ఏంటంటే వాటన్నిటి మీద ఇప్పుడు ఇక్కడ ఎలా ఏదైతే చెప్పాడో, ఇట్ ఈస్ డేంజరస్ టు డూ సర్టెన్ థింగ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సొసైటీ యాజ్ గుడ్ ఫర్ ద హ్యూమన్ రైట్స్. ఏవేవైతే ఆల్రెడీ సొసైటీలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయో, అవి చాలా డేంజరస్ అని ఫీల్ అవుతారు. అంటే ఆటోమేటిక్ గా అందులో మ్యారేజ్ కూడా వచ్చేస్తుంది. సో మ్యారేజ్ పరంగా కూడా వీళ్ళకి అది చాలా డేంజర్ అనే ఫీలింగ్ తో ఉంటారు. పెళ్లి చేసుకోవడం చాలా డేంజర్, అబ్బాయిలతో ఉండడం చాలా డేంజర్. ఇలాగా చాలా మంది, ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను, మా కాలేజీలో చాలా మందిని చూసేవాళ్ళు. మేము చదువుతున్నప్పుడు గర్ల్స్ హాస్టల్లో చాలా దారుణంగా ఉండేవాళ్ళు. కొంతమంది సీనియర్స్ అవనండి, క్లాస్మేట్స్ అవనండి, ఎవరన్నా ఒక అమ్మాయి ఎవరితో అన్నా ఇంకో అబ్బాయితో మాట్లాడిందంటే, ఇంకా అమ్మాయిలు అంటే వాళ్ళకి అబ్బాయిల ఫ్రెండ్స్ ఎవడో ఉండకూడదు. అబ్బాయిలతో ఎవరితోనే మాట్లాడకూడదు. మాట్లాడారంటే వెంటనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, మళ్ళీ వాళ్ళకి డిటెక్టివ్లు, గూఢచారులు కూడా ఉండేవాళ్ళు. కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి ఫుల్ రౌండ్ అనమాట. సో దే వాంట్ టు వాళ్ళ గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకునేవాళ్ళు. అంటే ఈ ప్లాటినా, నక్స్వామిక, ఆ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట వాళ్ళంతా. వాళ్ళు పల్సర్లా కాదు, అస్సలు కాదు, వాళ్ళు వేరే టైప్. సో నెక్స్ట్, దీస్ ఇమాజినేషన్స్ బిలాంగ్ టు ఈటింగ్ యాజ్ వెల్ యాజ్ థింకింగ్. సో ఈ ఇమాజినేషన్స్ ఏవేవైతే ఉంటాయి అంటే ఇది చాలా డేంజరు, ఇలా చేయడం చాలా డేంజరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బలం రావాలంటే మనం ఏవో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తింటాం. అంటే వీళ్ళకి అవి పూర్తిగా ఇదనమాట, అవి తీసుకోకూడదు, అవి తీసుకుంటే చాలా డేంజర్, అలాగ ఆలోచిస్తారు. సో అది ఫుడ్ అనే కాదు, ఈటింగ్ యాజ్ వెల్ యాజ్ థింకింగ్ లో కూడా ఏవేవైతే మనం ఇది మంచి అని అనుకుంటామో దాన్ని వీళ్ళు డేంజరస్ థింగ్ అని ఫీల్ అవుతారు అనమాట. దే ఇమాజిన్ దట్ మిల్క్ ఈజ్ నాట్ గుడ్ టు డ్రింక్, సో దే విల్ నాట్ టేక్ ఇట్. సో మిల్క్ వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. ఎలా అంటే పాలు తాగడం మామూలుగా యూజువల్ గా సొసైటీలో, మన ప్రపంచంలో పాలు తాగడం మంచిది అని ఒక ఇది ఫస్ట్ నుంచి. సో మిల్క్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈమె ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఈవెన్ దో ఆ ఇంట్లో వాళ్ళందరూ పాలు తాగే వాళ్ళు ఉన్నా కానీ పాలు తాగడం అస్సలు మంచిది కాదు అని ఫీల్ అయ్యి అస్సలు తాగదు. అంటే ఇష్టం లేక కాదు, అక్కడ గుర్తుపెట్టుకోండి, మనం బాగా అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎవర్షన్ టు మిల్క్ వలన మిల్క్ తీసుకోపోవడం కాదు ఇక్కడ. మిల్క్ అన్నా ఇష్టమే కానీ ఇట్స్ ఏ డేంజరస్ థింగ్ టు డ్రింక్ మిల్క్. అది తాగడం చాలా డేంజరస్ అలా ఫీల్ అయ్యి, లేదా ఇంకొంతమంది లాజిక్లు చెప్తారు, మిల్క్ అంటే యానిమల్ ఇది, వాటి పిల్లలకి వదిలే, అలా ఆ టైప్ ఆఫ్
లాజిక్ కూడా కాదు ఇక్కడ. మిల్క్ తాగడం మంచిది కాదు. సో పాలు తీసుకోకూడదు. అంతే ఫిక్స్డ్. దే ఇమాజిన్ దట్ సర్టన్ ఆర్టికల్స్ ఆఫ్ డైట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద హ్యూమన్ రైస్. అంటే కొన్ని రకాలైన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు తీసుకోకూడదు ఎవ్వరు అని బాగా వాదిస్తూ ఉంటారు. మనకి తెలుసు వ్యాగన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, రకరకాల పీపుల్ ఉన్నారు. సో ఈ రకరకాల పీపుల్ లోని ఒక్కొక్కరు వాళ్ళ తినే వాటికి వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికల్లా తినకూడదు అని చెప్తూ ఉంటారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ అస్సలు నాన్ వెజిటేరియన్ అస్సలు కరెక్ట్ కాదు, మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. లేదా ఈవెన్ వ్యాగన్స్ అంటే తెలుసు కదా, అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోరు వ్యాగన్స్. అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ అంటే మళ్ళీ నాన్ వెజ్ అంటే వెజిటేరియన్స్ లోనే వీళ్ళు మళ్ళా ఇంకో వెరైటీ అన్నమాట. వెజిటేరియన్స్ లో కూడా కొన్ని టైప్ ఆఫ్ వెజిటేరియన్ సంబంధించిన వీళ్ళు తీసుకోరు. సో వాళ్ళు వ్యాగన్స్ అంటారు. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అలాంటి ఏమీ తీసుకోరు. ఇంచుమించుగా వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కోవకే చెందిన వాళ్ళు అనమాట. సో దే ఇమాజిన్ దట్ సర్టన్ ఆర్టికల్స్ ఆఫ్ డైట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద హ్యూమన్ రైస్. నెక్స్ట్ చెప్తున్నాడు ముందు నేను చెప్పిందే, ఎవర్షన్ టు మ్యారేజ్ ఇస్ స్ట్రాంగ్ సిమ్టమ్. పెళ్లికి అస్సలు ఇష్టపడరు. పెళ్లి అంటేనే వీళ్ళకి ఎవర్షన్ అనమాట. ఏ మ్యాన్ టేక్స్ ఇట్ ఇన్ టు హిస్ హెడ్ దట్ ఇట్ ఈస్ ఎన్ ఈవిల్ థింగ్ టు హ్యావ్ సెక్చువల్ ఇంటర్కోర్స్ విత్ హిస్ వైఫ్ అండ్ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఇట్. ఆ మ్యాన్, ఒక మగవాడు ఏమనుకుంటాడంటే ఆ వైఫ్ తోని సెక్చువల్ గా పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదనేసి దాని నుంచి దూరంగా ఉంటాడు అనమాట. అంత అంటే ఇది ఆలోచిస్తుంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇన్సానిటీ అన్నమాట. అంటే ఏదైనా సరే ఒక స్థాయి దాటి ముందుకు వెళ్ళిపోతుందంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారని మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కేసు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కేసు. నా ఒక ఫేమస్ ఫ్యామిలీ అన్నమాట ఇన్ అవర్ టౌన్. మా టౌన్ లోనే ఒక ఫేమస్ ఫ్యామిలీ, అంటే హై ప్రొఫైల్ ఫ్యామిలీ అన్నమాట. హై ప్రొఫైల్ ఫ్యామిలీ అయితే మ్యారేజ్, ఆ అబ్బాయికి మ్యారేజ్ అంటే భయం, భయంకరమైన భయం. ఎంత భయం అంటే అసలు మ్యారేజ్ మాట వింటే వణికిపోతాడు. ఆల్రెడీ మనం గ్రూప్ లోని పెట్టాము రూబ్రిక్, మళ్ళా ఒకసారి షేర్ చేయండి. మ్యారేజ్ అంటే ఎంత భయం అంటే అందరూ కూర్చున్నప్పుడు పెళ్లి అన్న మాట వినబడితే చాలు అక్కడ వణికిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంత భయం అనమాట. అని ఏజ్ పెరిగిపోతుంది, ఏజ్ బారైపోతున్నాడు. సో అందుకని ఇంకా ఏదో ఒకలా బాధపడి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి సైకియాట్రిక్ మెడిసిన్స్ అన్ని వేసి ఏదో ఒకలా ఒక సంబంధాన్ని సెట్ చేశారు. కష్టపడి కింద మీద పడి మ్యారేజ్ సెట్ చేసి ఆ రోజు కూడా టాబ్లెట్లు వేసి అందరూ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను తాగున్నాడా అన్న టైప్ లో. ఎందుకంటే ఆ సైకియాట్రిక్ మెడిసిన్స్ వేసుకొని మామ అనిపించారు. తాళి కట్టించారు. తాళి కట్టిస్తే సరిపోద్దా? ఆ తర్వాత జరిగే తంతు తతంగాలు చాలా ఉంటాయి కదా. అసలు మ్యారేజ్, ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ లోనే హీ వాజ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఎసెన్స్ లో ఫెయిల్ అయిపోతే నప్షల్స్ అయిన వెంటనే ఇమీడియట్ గా, ఎందుకంటే దే హ్యాడ్ ఎ రిమార్క్, ఆ ఫ్యామిలీ పైన ఒక రిమార్క్ ఉంది. సో వాళ్ళు మ్యారేజ్ కి ఫిట్ కారు అన్న ఒక రిమార్క్, అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. బట్ ఎప్పుడైతే ఆల్రెడీ ఆ ముందు ఏదైతే ఉందో, బట్ కాకపోతే హై ప్రొఫైల్ ఫ్యామిలీ, బాగా కోట్లు ఉన్నాయని ఈ పెళ్లి ఎవరైతే చేసుకున్నారో ఆ ఫ్యామిలీ అలా పెళ్లి చేసింది. కానీ నప్షల్స్ లో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయాడో ఇమీడియట్ గా హీ వాజ్ డైవర్స్డ్ విత్ ఇన్ 1 వీక్. 1 వీక్ లోనే డైవర్స్ అయిపోయింది. 1 వీక్ లోనే డైవర్స్ అయిపోయి మళ్ళీ అలా రోజులు గడుస్తూ ఉంటే మళ్ళీ పెళ్లి చేయాలి. ఏంటి అసలు అతను నిజంగానే పెళ్లికి ఫెయిల్ అయిపోతాడా, లేకపోతే పెళ్లి అంటే భయమా, అసలు ప్రాబ్లం ఏంటిది అన్నది వాళ్ళు చూపించిన సైకియాట్రిస్ట్ కి తెలీదు, వాళ్ళ ఫ్యామిలీకి తెలీదు, ఎవరికి తెలీదు చెప్పాలంటే. చివరికి ఫైనల్ గా తెలిసిందే కదా, ఇంక అన్ని తిరిగి వస్తారు. సర్లే మనం కూడా ఒకళ్ళు ఉన్నాం, ఇది కూడా చూసేస్తే ఇది కూడా అయిపోతుందని వచ్చారు. వచ్చి మొత్తం చెప్పారు, హిస్టరీ మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఐ హ్యాడ్ ఎ టాక్ విత్ ది పర్సనల్ టాక్ జరిగింది పేషెంట్ తోని. పర్సనల్ టాక్ జరిగితే ఆల్రెడీ అతనితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే ఈజ్ నాట్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్.
ఈజ్ ఫిట్ ఫర్ మ్యారేజ్. బట్ ది ఐడియా ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అన్ఎండ్యూరబుల్ అని మనకి రిపర్టరీలో ఎంత అద్భుతంగా ఇచ్చాడో అది ఉందన్నమాట. ఆ ఐడియా ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అన్ఎండ్యూరబుల్. అసలు ఆ మ్యారేజ్ అన్న మాటనే అసలు అతను మినిమం కూడా తీసుకోలేని పొజిషన్ లో ఉన్నాడు. ఆ మాట మాట్లాడితే చాలు చాలా నర్వస్ అయిపోయి, చాలా సైకియాట్రిక్ గా ఒక రకంగా అయిపోయి, సో ఇమీడియట్ గా ఆ రూబ్రిక్ చూసే ఆయనకి ఓన్లీ 1 డోస్ వాజ్ గివెన్. అసలు నమ్మలేకపోయారు. అంటే ఈ సీక్రెట్ నేను చెప్పకూడదేమో, బట్ పేషెంట్ ఎవరో నేను చెప్పలేదు కాబట్టి మీకు ఐఎమ్ డిస్క్లోజింగ్. మ్యారేజ్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ చాలా త్వరలోనే, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే హీస్ నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. ఆ సైకియాట్రిక్ మెడిసిన్స్ అన్ని ఆపించాం, అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత వెదర్ టు గో ఫర్ మ్యారేజ్ ఆర్ నాట్, ఇట్ వాజ్ ఏ మళ్ళీ బిగ్ డైలమా ఆ పేరెంట్స్ కి, వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి మొత్తం. మ్యారేజ్ కి ఫిట్ అయ్యాడా లేదా తెలియదు, ముందు ఎందుకు ఫెయిల్ అయిపోయాడో తెలియదు, అసలు లోపల ఏం జరిగిందో తెలియదు. ఈయన ఏదో చెప్తాడు, ఆ అమ్మాయి ఏదో చెప్తుంది. సో ఫైనల్ గా ఏం చేశారంటే, అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో మీకు కూడా ఇలాంటి కేసెస్ రావచ్చు. సో నేనేం చేశానో అది కూడా మీకు ఫీజిబుల్ గా అనిపిస్తే మీరు కూడా అలానే చేస్తారని నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఫైనల్లీ దేర్ ఫ్యామిలీ డిసైడెడ్, నన్ను కూడా అడిగారు, ఏంటి సార్, ఏంటి వెదర్ హీఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్ అన్నారు. 100% హీఈస్ ఫిట్, అన్డౌటెడ్లీ ఫిట్, నథింగ్ టు వరీ అన్నారు. సో వాళ్ళు ఇంకా చివరికి దే హైడ్ ఏ ప్రాస్టిట్యూట్ ని హైర్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ప్రూవ్ చేసుకొని అప్పుడు మ్యారేజ్ కి వెళ్ళారు. నెక్స్ట్ మ్యారేజ్ కి వెళ్ళి హ్యాపీలీ మ్యారీడ్, తర్వాత ఒక ఇద్దరు చిల్డ్రన్ కూడా పుట్టారు. హీఈస్ 100% ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, విత్ దట్ జస్ట్ ఆ సింగిల్ రూబ్రిక్ లో ఉన్న ఆ మందు, ఒక్క మందు, అందులో చాలా తక్కువ మెడిసిన్స్ ఉంటాయి, అందులో వేసిన ఆ ఒక్క మందుతోనే ద పేషెంట్ వాజ్ 100% ఫిట్. ఎంత అన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆ ఫోబియా ఏదైతే ఉందో ఆ ఫోబియా మొత్తం పోయి హీఈస్ 100% ఫిట్. వాళ్ళ ఫ్యామిలీ, దేర్ ఫ్యామిలీ ఈజ్ సో హ్యాపీ అన్నమాట. సో తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం యాజ్ ఎ హోమియోపత్ గా, అంటే ఆ పేషెంట్ వాళ్ళు దీని వల్లనే నార్మల్ అయ్యాడా, ఇంక దేని వల్ల నార్మల్ అయ్యాడు అన్నది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని పక్కన పెడితే, మనకి తెలుసు 100% హోమియో వల్లనే నయం అయ్యాడు అన్నది మనం 100% చెప్పచ్చు. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసు, ఇలాంటి కేసెస్ ఏదొచ్చినా గానీ అస్సలు భయపడకుండా మనం తీసుకొని ట్రీట్ చేయొచ్చు అన్డౌటెడ్లీ. సో దట్ ఈస్ అవర్షన్ టు మ్యారేజ్. ఇట్స్ సో ఇంపార్టెంట్. అవర్షన్ టు మ్యారేజ్ ఇస్ స్ట్రాంగ్ సిమ్టమ్. నెక్స్ట్ రిలీజియస్ ఫ్రీక్స్. నెక్స్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన నోషన్స్, అక్కడ రిలీజియస్ కూడా ఇవి వెళ్తాయి. రిలీజియస్ ఫ్రీక్స్ అండ్ ఎస్పెషల్ టెండెన్సీ టు డ్వెల్ ఆన్ రిలీజియస్ నోషన్స్. ఎక్కువగా ఆ రిలీజియస్ ఆలోచనలోనే వాటిలోనే ఉంటారు అనమాట ఎక్కువగా. అక్కడ రిలీజియస్ అంటే ఎవరి రిలీజియన్ వాళ్ళది. ఆ ముస్లిం అయితే ఆ ముస్లింకి సంబంధించిన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఈ హిందూ అయితే ఈ హిందూ వాటి గురించి ఆలోచిస్తారు, క్రిస్టియన్ అయితే వాటి గురించి ఆలోచిస్తారు. అండ్ ఫిక్స్డ్ ఐడియాస్ కన్సర్నింగ్ ది స్క్రిప్చర్. ఈ స్క్రిప్చర్ అంటే మనకి ఈ రిలీజియస్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాంటి వాటికి వీళ్ళకి అయ్యే బుర్రకి బాగా ఎక్కిపోయి, ఈ బుర్రకి ఎక్కుతాయి. కానీ ఎలా అంటే, ఈ మిస్యూజెస్ అండ్ మిస్అప్లైస్ ది స్క్రిప్చర్స్ టు హిజ్ ఓన్ డెట్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆల్ రిలీజియన్స్ మనకి టీచ్ చేసేది ఒకటే. సింపుల్ గా చెప్పుకోవాలంటే, బాబు అంటే ఆ వే ఆఫ్ లివింగ్ గురించి చెప్తారు. మీరు సత్యంనే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు, బాగా లైఫ్ లీడ్ చేయాలి, లేదా ఎదుటి హెల్ప్ చేయాలి. మాక్సిమం చూసుకుంటే మనకి అన్ని ఇలాంటి ఏ రిలీజియన్ లో చూసినా గానీ మంచిగా చెప్పారు. కానీ మీరు అందరూ కొట్టుకు చావండి, మీరు అందరూ నరికేసుకోండి, లేదంటే మీరే గొప్ప, అవతల వాళ్ళు గొప్ప కాదని ఎక్కడ చెప్పడు. బట్ కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ రిలీజియన్ వాళ్ళైనా కానీ he misuses and misapplies the scriptures to his own detriment. అంటే
ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం అందరం చేస్తున్నవి ఇవే. ఎందుకంటే ఆల్ రిలీజియన్స్ అందరూ ఒకటే అన్న ఆలోచననే తీసేస్తున్నాం. రకరకాలైన కొట్లాట్లు, రకరకాలైన పోట్లాట్లు, మా రిలీజియన్ గొప్పదని, మా రిలీజియన్ గొప్పదని అలా కొట్టుకు ఏడుస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. వీళ్ళు అలానే ఆలోచిస్తారనమాట. హీ మిస్అప్లైస్ హీ మిస్యూజెస్ అండ్ మిస్అప్లైస్ ది స్క్రిప్చర్స్ టు హిస్ ఓన్ డెట్రిమెంట్. dwells on sanctification until he becomes fanatical and insane. ఇంకా అలాగా ఆ పిచ్చిలోనే అలాగా మునిగి తేలుతూ చివరికి ఒక రకమైన పిచ్చి ఇన్సానిటీకి వెళ్ళిపోతారనమాట. థింగ్స్ హీజ్ ఇన్ వండర్ఫుల్లీ శాంక్టిఫికేషన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ దట్ హీ హ్యాస్ సిన్డ్ అవే హిస్ డేస్ ఆఫ్ గ్రేస్. అంటే నేను చాలా గ్రేట్, నా మైండ్ చాలా రిలీజియస్ గా, నేను చాలా గొప్పవాడిని అని అన్న ఫీల్ అవుతారు. లేదా వాళ్ళు నేను ఏవో పాపాలు చేశాను సో నా జీవితం ఎంతైనా బతికింతే ఆ టైప్ లో ఉన్నా సరే వీళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. సో దిస్ గోస్ ఆన్ నో అంటిల్ హీ బికమ్స్ ఇన్సేన్ ఆర్ ఆన్ అదర్ సబ్జెక్ట్స్ అండ్ దెన్ ద టెండెన్సీ టు సిట్ డే ఆఫ్టర్ డే ఇన్ ఎ టాసిటాన్ వే. ఇది ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే పిచ్చిలోకి వెళ్ళిపోతారు అనమాట. అలాగే ఇంక డే అండ్ నైట్ అలా కూర్చొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతూ హీ విల్ నాట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటిల్ హార్డ్ ప్రెస్డ్. అంత గట్టిగా అడిగినా గుర్తుపెట్టుకోండి, ఇళ్లలోని మన పిల్లలను చూస్తూ ఉంటాం, వాడు ఎందులోనో మునిగిపోతూ ఉంటాడు. మనం ఎంత పిలుస్తున్నా అరుస్తున్నా గానీ వాళ్ళు మాట్లాడరు, సమాధానాలు చెప్పరు. అంటే వాళ్ళు ఇంకొక టైప్. బట్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్ గా లీడ్ చేసేది ఇన్సానిటీ. గుర్తుపెట్టుకోండి, సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ అయ్యి వస్తాయి చాలా ముందుకి. లేదా సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ కాకపోయినా ఈ సీరియస్ నర్వస్ డిజార్డర్స్, సీరియస్ బ్రెయిన్ కంప్లైంట్స్ లాంటివి వస్తాయి అలాంటి వాళ్ళు. సో ప్రతి మనిషికి ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హీ విల్ నాట్ క్వశ్చన్స్ అంటిల్ అన్లెస్ హార్డ్ ప్రెస్డ్ వెన్ ఆల్ హీ విల్ సే ఈజ్ ఎస్ ఆర్ నో. మనం ఎంత హార్డ్ గా ప్రెస్ చేస్తే చివరికి ఎస్, నో, ఆల్ రైట్ అంతే చెప్తారు. లేదా ఇలా ఆర్ బి విల్ మియర్లీ షేక్ హీ సెడ్, తలోపడం. మన క్లినిక్ లో కూడా చాలా మంది చూస్తుంటాం, మనం అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకపోతే పక్కన ఉన్నారు ఎవరై చెప్పరా అని ఎక్కువగా పేరెంట్స్ పిల్లల్ని చెప్తూ ఉంటారు. చెప్పు, సమాధానం చెప్పు, నోరెప్పి చెప్పు అని చెప్తుంటారు. సో వీళ్ళు తలవపడం తప్ప వీళ్ళు మాట్లాడరు అనమాట. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్, పర్పురల్ ఇన్సానిటీ ఇన్ ఎ ఉమెన్ who was mild, gentle and tearful, later sad and taciturn, and then she sits in her chair all day answering nothing or merely nodding her head for yes or no. పర్పురల్ ఇన్సానిటీ అంటే ఈ డెలివరీ అయిన తర్వాత ఆ 45 days ఆ పర్పురల్ పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ పీరియడ్ లో పర్పురల్ ఇన్సానిటీ ఇది చాలా మందిలోని చూస్తూ ఉంటాము. పర్పురల్ ఇన్సానిటీ వచ్చేవాళ్ళు, పర్పురల్ ఇన్సానిటీ ఇన్ ఉమెన్ చాలా అంతకుముందు బాగా మైల్డ్ గా, జెంటిల్ గా, చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఇంకా మోర్ సాడ్ గా అయిపోయి, టాసిటర్న్ అయిపోయి, ఏమీ మాట్లాడకుండా అలా చైర్లోనే కూర్చొని ఏమీ మాట్లాడకుండా, ఆన్సర్స్ ఏం చెప్పకుండా ఓన్లీ ఎస్ఆర్ నోకి తల ఊపుతూ ఉన్నారు అనుకోండి. అలాంటి వాళ్ళు కూడా చాలా ఇండికేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళ మైండ్ సిమ్టమ్స్ అన్ని అలా ఉంటాయి. నెక్స్ట్, మెనీ ఆఫ్ ది కంప్లైంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వీక్నెస్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇండైజెషన్ ఆర్ విత్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్. గుర్తుపెట్టుకోండి, మనకి చాలా రెమెడీస్ మనకి ఇలా ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి సెపియాకి వచ్చేసరికల్లా కాన్స్టిపేషన్ చాలా ఇంపార్టెంట్ గా చెప్తాడు. కాన్స్టిపేషన్, ఇరిటబిలిటీ అవన్నీ మనకి చెప్తాడు. సో ఇక్కడికి వచ్చేసరికల్లా వీక్నెస్ ఆఫ్ ది స్టమక్ కంప్లైంట్స్ లోని ఎక్కువగా ఈ ఇండైజెషన్, వీక్నెస్ ఆఫ్ ది స్టమక్ ఆర్ విత్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ తో గానీ లేదా డైజెస్టివ్ కంప్లైంట్స్ తో కానీ అసోసియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట చాలా వరకు. ఉమెన్ హూ అబార్ట్ వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది మెన్స్ట్రల్ ఫ్లో, ఫాల్స్ కన్సెప్షన్, అబార్ట్ అయిపోవడం లేడీస్, ఉమెన్, లేదా వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది మెన్స్ట్రల్ ఫ్లో రకరకాల వేరియస్ ఇర్రెగ్యులారిటీస్, స్కాంటీ అన్న అవ్వచ్చు, ఎక్కువ డిశ్చార్జ్ అని అయిపోవచ్చు. సో అంటే అక్కడ ఫ్లో గురించి చెప్పాడు, అక్కడ వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మెన్సెస్ అని చెప్పలేదు. సో ఇక్కడ మనకి ఆ ప్రతి పాయింట్ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది మెన్స్ట్రల్ ఫ్లో అన్నాడు అంటే ఫ్లోకి సంబంధించి చెప్తున్నాడు అనమాట.
అంటే ఫ్లో ఎక్కువైనా అయిపోవచ్చు, తక్కువైనా అయిపోవచ్చు, క్లాటెడ్ గా ఉండొచ్చు, ఆ లేదా కలర్ వేరియేషన్స్ ఉండొచ్చు, అలా రకరకాలు అన్నమాట. నెక్స్ట్ ఫాల్స్ కన్సెప్షన్. ది మెంటల్ సిమ్టమ్స్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఓవేరియన్ అండ్ యూట్రైన్ డిఫికల్టీస్. సో ఓవేరియన్, ఓవరీస్ కి సంబంధించిన, యూట్రస్ సంబంధించిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా మెంటల్ సిమ్టమ్స్ అసోసియేట్ అయ్యి ఉండాలి. సో మీరు అంటే ఇక్కడ ఎందుకు అంతలా చెప్పాడంటే, మస్ట్ అండ్ షుడ్ గా మనం పల్స్టిలా ఇవ్వాలంటే మైండ్ సిమ్టమ్స్ ని మీరు ఇగ్నోర్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇవ్వటానికి అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇట్స్ సో ఇంపార్టెంట్ అన్నమాట. సో కొన్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అలానే. అందుకే ఇక్కడ మనకు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మెంటల్ సిమ్టమ్స్ ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ ఓవేరియన్ అండ్ యూట్రైన్ డిఫికల్టీస్. అంటే మెన్స్ట్రువల్ ఈ ఫిమేల్ కి సంబంధించిన కంప్లైంట్స్ లో ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఆ మైండ్ సిమ్టమ్స్. నెక్స్ట్, విత్ సచ్ ఏ మెంటల్ స్టేట్. అంటే మెంటల్ స్టేట్ గురించి మనకి చెప్పాడు. ఈ మెంటల్ స్టేట్ తో పాటుగా ఇందులో ఇక్కడ చాలా ప్రామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చాలా చాలా ఇస్తాడు. అందులో మైండ్ సిమ్టమ్స్ మనకు ముందు చెప్పాడు, తర్వాత నెక్స్ట్ చెప్తున్నాడు. విత్ సచ్ ఏ మెంటల్ స్టేట్ అండ్ విత్ సచ్ ఏ మెంటల్ స్టేట్ ది జనరల్ స్టేట్ ఆఫ్ ది బాడీ ఈజ్ వర్స్ ఇన్ ఎ వార్మ్ రూమ్ అండ్ రిలీవ్డ్ బై మోషన్. ఈ జనరల్ స్టేట్ వచ్చేసరికల్లా అంటే జనరల్ అగ్రవేషన్ అన్నమాట. ఇట్స్ వర్స్ ఇన్ వార్మ్ రూమ్ అండ్ రిలీవ్డ్ బై మోషన్. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వార్మ్ రూమ్ అగ్రవేషన్, మోషన్ ఎమిలరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ పల్స్టిల్లాలో. నెక్స్ట్, టియర్ఫుల్, సాడ్ అండ్ డిస్పాండెంట్, ఎమిలరేటెడ్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్. ఈ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్ కి వచ్చేసరికల్లా మనకి అక్కడ ఫెర్రమెట్ లో కూడా ఉంటది, బట్ ఫెర్రమెట్ లోకి వచ్చేసరికల్లా హెవీ ఎగ్జర్షన్ ఉంటే మళ్ళీ అగ్రవేషన్ అయిపోతుంది. ఓన్లీ ఆ వాకింగ్, జెంటిల్ వాకింగే ఫెర్రమెట్ లోని ఎమిలరేషన్. మళ్ళా స్పీడీ మోషన్ కి వచ్చేసరికల్లా ఫెర్రమెట్ అగ్రవేషన్. స్పీడీ మోషన్ బాగా స్పీడ్ గా ఇది చేయాలంటే మనకి సెపియా ఎమిలరేషన్ అక్కడ. అది మళ్ళా ప్రతి డ్రగ్ ది మళ్ళా ఈ జనరల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్ మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. టియర్ఫుల్, సాడ్ అండ్ డిస్పాండెంట్, ఎమిలరేటెడ్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ క్రిస్ప్, కూల్, ఫ్రెష్ అండ్ బ్రైట్. ఓపెన్ ఎయిర్ లో నడిస్తే బాగా ఉంటది, అది కూడా బాగా కూల్ గా, ఫ్రెష్ గా, బ్రైట్ గా ఉంటే ఆ ఎయిర్ చాలా హ్యాపీగా తొందరగా రిలాక్స్ అయిపోతారు అనమాట. మీకు ఇందులోనే ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ మధ్య లేటెస్ట్ గా చేస్తున్న కేసు ఇది. హిజ్ ఫాదర్, హర్ ఫాదర్ ఈజ్ హైకోర్ట్ ఎంప్లాయీ. హైకోర్టులో చాలా హై పొజిషన్. ఆయన పొజిషన్ ఏంటో మాకు తెలీదు, బట్ దే కేమ్ ఫ్రమ్ విజయవాడ. మా క్లినిక్ విజయవాడ నుంచి వస్తే వాళ్ళు వచ్చేసరికల్లా ఇక్కడ లోకల్ కోర్ట్ వాళ్ళు, కోర్ట్ స్టాఫ్, మళ్ళీ ఇక్కడ పోలీసులు వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు ఏంటిదన్నది అడగలేదు, బట్ కానీ 2 children సఫరింగ్ విత్ సైకాట్రిక్ డిస్టర్బెన్స్ అనమాట. హిజ్ డాటర్ ఈజ్ ఎంబీబీఎస్ చదువుతుంది ఆ అమ్మాయి మెడికల్ కాలేజ్ లో, ఇప్పుడు ఇంటర్నీ అన్నమాట. సో అబ్బాయి ఏమో వేరే చదువుతున్నాడు. సో ఆ అమ్మాయి కేసుకి వచ్చేసరికల్లా ఈవినింగ్ మొత్తం రౌండ్స్ అయిపోయి, డ్యూటీ అయిపోయి ఈవినింగ్ వచ్చేసరికల్లా ఒంటరిగా ఉన్నదంటే చాలా సాడ్నెస్. ఎంత సాడ్నెస్ అంటే ఆమె హట్ చేసేసుకుంటది అనమాట. ఎందుకో ఆమెకే తెలియదు. కంటిన్యూస్ స్వీపింగ్, ఏడ్చేస్తూ ఉంటది, ఎందుకో తెలీదు, కాజ్ అన్నోన్ మళ్ళా. సో వీపింగ్ వితౌట్ కాజ్ అని ఒకటి ఉంటది, అది కూడా షేర్ చేయండి. ఎందుకు ఏడుస్తుందో ఆమెకు తెలియదు, బట్ కానీ రూమ్ నుంచి బయటకు వెళ్ళి ఓపెన్ ఎయిర్ లోకి వచ్చేసరికల్లా చాలా ఫ్రీ అయిపోద్ది, ఫ్రెష్ అయిపోతుంది. వీపింగ్ ఎమిలేటెడ్ ఓపెన్ ఎయిర్ ఉందేమో ఒకసారి చూడండి. సో షీ విల్ బి ఫ్రెష్. బయటకు వచ్చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటది, ఫ్రెండ్స్ తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. బట్ రూమ్ లోపలికి వచ్చిందంటే మాత్రం చాలా సాడ్నెస్ అయిపోయి చాలా దారుణంగా అయిపోతాయి, ఒక రకంగా అయిపోయింది. సో ఆఫ్టర్ ప్రిస్క్రైబింగ్ పల్స్టిల్లా విత్ ఇన్ 1 week లోనే షీఈ్ సో హ్యాపీ. ఒక్క వారం రోజుల్లోనే పల్స్టిల్లా ఇచ్చిన తర్వాత ఎంత రిఫ్రెష్ అయిపోయిందంటే అసలు అవన్నీ పోయాయి, ఆ సిమ్టమ్స్ అన్ని పోయాయి, ఆ సాడ్నెస్ పోయింది, వీపింగ్ పోయింది, హర్టింగ్ పోయింది, అన్ని పోయాయి. సో పల్స్టిల్లా లాంటి రెమెడీస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే చాలా క్విక్ యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్
ఆ కాన్స్టిట్యూషన్ గనక మీట్ అయితే మాత్రం ఆ ఇంటర్నల్ గా ఉన్న ఏ కంప్లైంట్ అన్నా సరే రిమూవ్ చేసేయగలిగే ఇది ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ సైకాట్రిక్ వాటిని, సైకలాజికల్ వాటిని, ఈవెన్ ఫిజికల్ గా కూడా చాలా కంప్లైంట్స్ కి, ఆల్మోస్ట్ చాలా చాలా కంప్లైంట్స్ కి ఇది ఇండికేట్ అవుతూ ఉంటది. సో అందుకే పాలిక్రిస్టల్ మనం చెప్పుకుంటాం.